Good morning to one and all. I am dealing with the course of Diploma Thermal Engineering 1. In that, today's topic is Introduction to Fundamentals of Thermodynamics. So, the outline of my presentation is Introduction to Fundamentals of Thermodynamics. In that, definition of thermodynamics, applications of thermodynamics, systems, types of systems, and examples of various types of the systems. In this fundamentals of thermodynamics, so introduction to basic thermodynamics. So in the definition of thermodynamics, the word thermodynamics is derived from the two Greek words. Therme means heat or hot, and dynamos means study of matter in a motion. So thermodynamics and it is derived from Greek word. And thermodynamics and a word టూ గ్రీక్ వర్డ్స్ కాంబినేషన్ అండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ధర్మి, సెకండ్ వన్ వచ్చేటప్పటికి డైనమికాక్స్. సో ధర్మి అంటే హీట్ ఆర్ హాట్, డైనమికాక్స్ అంటే స్టడీ ఆఫ్ మ్యాటర్ ఆర్ మోషన్. అంటే ఏదైనా ఒక మ్యాటర్ కానీ మ్యాటర్ అనేది మూవింగ్ కండిషన్, మోషన్ అంటే మూవింగ్ కండిషన్ ఉన్నప్పుడు స్టడీ చేస్తే దాన్ని డైనమాక్స్ అంటారు. సో థర్మోడైనమిక్స్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్, అంటే రెండింటిని కంబైన్ చేసాం కాబట్టి థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ heat or hot related to the study of matter in a motion. So thermodynamics అంటే ఏంటండి, it is a study of heat related to the matter in motion. అంటే మనకి ఏదైనా మూవింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక మ్యాటర్ అంటే ఫ్లూయిడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, అది హీట్ కి రిలేటెడ్ గా ఉన్నప్పుడు దాన్ని మనం థర్మోడైనమిక్స్ అంటాం. సో డెఫినేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి, థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ that deals with the energy transfer associated with its properties change due to the energy transfer for it. So thermodynamics ఏంటండి, it is a branch of science that deals with the, అంటే థర్మోడైనమిక్స్ సైన్స్ లో ఒక బ్రాంచ్. అది ఏం డీల్ చేస్తుంది అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ చేంజ్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ దాంతో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీ చేంజెస్ డ్యూ టు ద ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో ఎనర్జీ మనకి మూవింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి, సో ఆ మూవింగ్ కండిషన్స్ లో చేంజింగ్ తో పాటు ప్రాపర్టీస్ కూడా ఎలా వేరీ అవుతుంది అనేది సిస్టమ్ గురించి స్టడీ చేస్తే దాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఆర్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్, thermodynamics is a science of energy transfer and its effects on a physical properties of a substance. సో థర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండి. ఈ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ లో మనం ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ తో పాటు మనకి ఫిజికల్ అంటే ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి అనుకున్నాం కదండి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ గురించి కానీ స్టడీ చేస్తే మనం దాన్ని థర్మోడైనమిక్స్ అంటామండి. సో ఎయిమ్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ థర్మోడైనమిక్ ఈస్ టు కన్వర్ట్ disorganic form of heat into organic form of work in an efficient manner. సో మనకి థర్మోడైనమిక్స్ లో మనం మెయిన్ ఏం చేస్తామంటే అండి, డిజార్గానిక్ ఫార్మ్ ఆఫ్ హీట్ ని, అంటే హీట్ ఎనర్జీని వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో హీట్ ఎనర్జీని మనం మెజర్ చేయలేం కాబట్టి అది డిజార్గానిక్ ఫార్మ్ ఆఫ్ హీట్ లో ఉంటుంది. అండ్ వర్క్ అనేది మనం మెజర్ చేయగలం కాబట్టి ఆర్గానిక్ ఫామ్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే అండి, డిజార్గానిక్ ఫార్మ్ ఆఫ్ హీట్ ని ఆర్గానిక్ ఫార్మ్ ఆఫ్ వర్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. So thermodynamics may be simply defined as region in a space or a control volume or quantity of matter upon the energy is focused to study. సో థర్మోడైనమిక్స్ లో మనం సింపుల్ గా ఒక రీజియన్, ఒక స్పేస్ దాని గురించి స్టడీ చేస్తూ, ఆర్ కంట్రోల్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ, ఆర్ క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్ ని స్టడీ చేస్తూ మనం దేన్నైతే ఫోకస్ చేస్తామో దాన్ని మాత్రమే థర్మోడైనమిక్స్ అంటాం. Next, applications of thermodynamics. Thermodynamics has a very wide range of applications as the basics of thermal engineering. సో థర్మోడైనమిక్స్ అనేది థర్మల్ ఇంజనీరింగ్ లో బేసిక్ వైడ్ అప్లికేషన్స్ అనేది చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాసెస్ ఇన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ అండ్ డొమెస్టిక్ యాక్టివిటీస్ యూజ్ ద థర్మల్ ఇంజనీరింగ్. సో మన థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్స్ థర్మల్ ఇంజనీరింగ్ ని బేస్ చేసుకున్నాం కాబట్టి, సో థర్మల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాసెస్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లో, అగ్రికల్చర్ పర్పస్, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ అండ్ డొమెస్టికల్ యాక్టివిటీస్ యూజింగ్ ద థర్మల్ ఇంజనీరింగ్.
సో ఇండస్ట్రీస్ లో ఏ మిషన్స్ అనేవి మనకి రన్ అవ్వాలన్నా కూడా మనకి మెకానికల్ ఆపరేషన్స్ ని బేస్ చేసుకొని థర్మల్ ని బేస్ చేసుకొని వేరీ అవుతాయి. అండ్ అగ్రికల్చర్ లో వాటర్ అనేది మనకి పంప్ చేసుకోవడం కోసం థర్మల్ ఇంజనీరింగ్ అనేది బేస్ అవుతుంది. అలానే ట్రాన్స్పోర్టేషన్స్, సో ట్రాన్స్పోర్టేషన్స్ కి మనం వెహికల్స్ యూజ్ చేస్తాం కదండి, ఆ వెహికల్స్ రన్ అవ్వడం కోసం. కమర్షియల్ అండ్ డొమెస్టికల్ అప్లికేషన్స్ అంటే ఎయిర్ కండిషనింగ్స్ కానీ రిఫ్రిజిరేషన్స్ కానీ ఇవన్నీ మనకి థర్మల్ ఇంజనీరింగ్ కి ఒక ప్రాసెస్ ని బేస్ చేసుకునే రన్ అవుతాయి. But the energy technology and power sector are fully dependent on the laws of thermodynamics. ఈ థర్మల్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ లో మనకి ఎనర్జీ టెక్నాలజీ అండ్ పవర్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ని బేస్ చేసుకుని ఉంటాయండి. సో టోటల్ గా లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికి 4 లాస్ అండి. 0th లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. వీటి గురించి మనం నెక్స్ట్ స్టడీ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ applications of examples of applications of thermodynamics are: first application is central thermal power station, that is power plants based on the coal. మనం థర్మోడైనమిక్స్ ని మెయిన్ గా మన సెంట్రల్ పవర్ థర్మల్ పవర్ స్టేషన్స్ లో యూజ్ చేస్తాం. థర్మల్ అంటే హీట్, సో హీట్ ని యూజ్ చేసుకొని, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, సో హీట్ ని యూజ్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం మనం థర్మోడైనమిక్స్ యొక్క అప్లికేషన్ ని యూజ్ చేస్తాం, అంటే సెకండ్ లాని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో మనం బేసిక్ గా ఏం చేస్తాం అంటే ఫ్యూయల్ అనేది కోల్ ని తీసుకొని కోల్ నుంచి కంబషన్ ప్రాసెస్ ద్వారా కెమికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ కింద లిబరేట్ అవుతుంది. అగైన్ దిస్ హీట్ ఎనర్జీని మనం టర్బైన్స్ ద్వారా జనరేట్ చేసుకొని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని ఈ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం మనం జనరేటర్ కి కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో నేమ్ లోనే రిప్రజెంట్ చేశారు న్యూక్లియర్ అని. సో న్యూక్లియర్ ఫ్యూయల్స్ ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. సో న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఏమేంటి అంటే అండి, థోరియం అండ్ యురేనియం ని యూజ్ చేసుకొని రియాక్టర్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం, దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటారు. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్స్. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టర్బైన్ ని యూజ్ చేసుకొని గ్యాస్ ని కంప్రెస్ చేసుకొని మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంజిన్స్ ఫర్ ఆటోమొబైల్స్, షిప్స్, ఎయిర్వేస్, స్పేస్ క్రాఫ్ట్స్. సో మనకి ఏ ఇంజిన్ ని తీసుకున్నా సరే మనకి థర్మల్ ఇంజనీరింగ్ బేస్ చేసుకునే రన్ అవుతుంది. సో ఏమేమి ఇంజిన్స్ అండి, ఆటోమొబైల్స్ కానీ, షిప్ లో ఇంజిన్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ లో ఏ ఇంజిన్స్ అయినా మనకి థర్మల్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ డివైసెస్, అంటే డైరెక్ట్ గా మనకి ఎనర్జీని యూజ్ చేసుకునే కన్వర్ట్ చేసుకునే డివైసెస్ ఏమేంటి, ఫ్యూయల్ సెల్స్, థర్మో ఎలక్ట్రిక్ ఇంజిన్స్ అనేవి మనకి థర్మల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ అండ్ కూలింగ్, వెంటిలేషన్ ప్లాంట్స్. సో ఎయిర్ కండిషనింగ్ అంటే ఏంటండి, మనకి జనరల్ గా అట్మాస్ఫియర్ కన్నా లోయర్ గా మెయింటైన్ చేసుకోవడం కోసం ఎయిర్ కండిషనింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఎయిర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి వేరీ చేస్తున్నాం. సో దాని ఎయిర్ యొక్క ప్రాపర్టీస్ ని వేరీ చేసుకొని మనకి సెకండ్ లాని బేస్ చేసుకొని మనకి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతుంది, ఎయిర్ కండిషనింగ్ వర్కింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హీటింగ్ అండ్ కూలింగ్. సో ఏదైనా సరే ఒక దాన్ని హీట్ చేయాలన్నా ఒక దాన్ని కూల్ చేయాలన్నా థర్మోడైనమిక్స్ లో థర్మల్ ఇంజనీరింగ్ ని ప్రాసెస్ చేసుకుంటాం. నెక్స్ట్ వెంటిలేషన్ ప్లాంట్స్. నెక్స్ట్ కమర్షియల్, డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ లైట్నింగ్. సో కమర్షియల్ గా మనకి ఏదైనా సరే రేడియేటర్స్ కానీ, స్కూల్స్ రన్ అవ్వడం కానీ, లేకపోతే డొమెస్టిక్ పర్పస్ హీటింగ్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏదైనా సరే మనకి థర్మల్ ఇంజనీరింగ్ కి బేస్ అయినండి. నెక్స్ట్ అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్. సో అగ్రికల్చర్స్ లో మనకి పంప్స్ వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం, ట్రాన్స్పోర్టేషన్స్ అంటే ఏదైనా సరే ఒక దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం వెహికల్స్ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్, సో ఏ ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నా మాక్సిమం మనకి థర్మల్ ఇంజనీరింగ్ బేస్ చేసుకుని రన్ అవుతాయండి. ఓకే, సో మనకి సెంట్రల్ పవర్ ప్లాంట్స్ అన్ని మనకి ర్యాంకైన్ సైకిల్ ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. సో దీస్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. Next, basic concepts of thermodynamics. So there are 3 basic concepts of thermodynamics. So thermodynamics lo manaki main ga 3 basic concepts unnayandi. So first one is thermodynamic system, second one is surroundings, third one is boundary. So how many systems are there? There are 3 systems. Eventi ante thermodynamic system, surroundings, boundary. So dantlo first one andi system ante basic concepts of thermodynamics lo thermodynamic system. So thermodynamic system may be defined as definite area or a space where the thermodynamic process takes place. అంటే ఒక డెఫినెట్ ఏరియాని కానీ, ఒక చిన్న ఏరియాని కానీ, ఒక స్పేస్ ని కానీ తీసుకుని ఆ స్పేస్ ఆర్ ఏరియాలో థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ప్రాపర్టీస్ ని హీట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాపర్టీస్ అనేవి వేరీ చేసుకుంటా
సారీ హీట్ ని వేరీ చేసుకుంటా ప్రాపర్టీస్ ని వేరీ చేసుకుని థర్మోడైనమిక్ ప్రాసెస్ కానీ టేక్స్ ప్లేస్ అయితే దాన్ని థర్మోడైనమిక్ సిస్టమ్స్ అంటారు. ఆర్ ఇట్ ఈస్ ఎ రీజియన్ వేర్ ద కాన్సన్ట్రేషన్ ఈస్ ఫోకస్డ్ ఆర్ స్టడింగ్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్ ప్రాసెస్. అంటే ఒక పర్టికులర్ మెషిన్, ఇప్పుడు ఇండస్ట్రీలో పర్టికులర్ మెషిన్ గురించి కానీ స్టడీ చేసుకుని దాని యొక్క ప్రాపర్టీస్ కానీ ఎలా స్టడీ అవుతున్నాయి అని స్టడీ చేసుకుంటే దాన్ని మనం సిస్టమ్ అంటాం. సో దట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్. ఎందుకంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి దాన్ని థర్మోడైనమిక్ సిస్టమ్స్ అంటాం. నెక్స్ట్ సరౌండింగ్స్. ఎనీథింగ్ ఎక్స్టర్నల్ టు ద బౌండరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సరౌండింగ్స్. సో బౌండరీకి ఎక్స్టర్నల్ గా ఉన్న ఏ సర్ఫేస్ నైనా మనం సరౌండింగ్స్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై బౌండరీ? బౌండరీ ఈజ్ ద సర్ఫేస్ విచ్ సరౌండ్స్ ద సిస్టమ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. బౌండరీ అనేది ఒక సర్ఫేస్ ఏరియా అండి. దాన్ని మనకి సిస్టమ్ ని సరౌండింగ్స్ ని డిఫర్ చేసుకునే ఆ లైన్ ని మనం ఏమంటామంటే బౌండరీ అంటామండి. ఇట్ మే బి ఫిక్స్డ్ ఆర్ మూవింగ్ అండ్ రియల్ ఆర్ ఇమాజినరీ. ఆ బౌండరీ అనేది మనకి ఫిక్స్డ్ బౌండరీ అవ్వచ్చు, లేకపోతే మూవింగ్ బౌండరీ అవ్వచ్చు. సో ఫిక్స్డ్ అయితే మనకి రియల్ బౌండరీ, మూవింగ్ అయితే ఇమాజినరీ బౌండరీస్ అనేవి ఉంటాయి. సో వాట్ ఈస్ మెన్ బై దీంట్లో మనకి రియల్ ఆర్ ఇమాజినరీ బౌండరీస్ అంటున్నాం కదండి. సో దాంట్లో ఫస్ట్ వన్ రియల్ బౌండరీ. సో రియల్ బౌండరీ మీన్స్ ఏ వెజల్ కంటైనింగ్ లిక్విడ్ ఫార్మ్స్ ఫ్రమ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ విత్ ద వాల్ ఆఫ్ ద వెజల్ ఫార్మింగ్ ద రియల్ బౌండరీ సర్ఫేస్. సో రియల్ బౌండరీ అంటే ఏంటంటే ఒక వెజల్ తీసుకొని వెజల్ లోపల లిక్విడ్ అనేది ఫిల్ చేస్తాం. సో బాక్స్ ఆ వాల్ ఆఫ్ ద వెజల్ ని మనం ఏమంటామంటే రియల్ బౌండరీ అంటాం. అంటే మనకి ఆ వాల్యూమ్ అనేది అక్కడ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. లిక్విడ్ ఎంత వరకు వెజల్ తో ఫిల్ చేసుకుంటామో అంతవరకు ఫిల్ చేసుకుంటాం. సో ఆ సిస్టమ్ ని అంటే ఆ వెజల్ ని ఒక్కదాన్నే స్టడీ చేస్తున్నాం కాబట్టి దాన్ని సిస్టమ్ అంటాం. సో వెజల్ అవుటర్ సర్ఫేస్, వాల్ యొక్క అవుటర్ సర్ఫేస్ ని మనం బౌండరీ అంటాం. సో దాని అదర్ దాన్ బౌండరీని సరౌండింగ్స్ అంటాం. సో ఆ సిస్టమ్ అనేది మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని రియల్ బౌండరీ సర్ఫేస్ అంటాం. నెక్స్ట్ ఇమాజినరీ బౌండరీ మీన్స్ ద మాస్ ఆఫ్ సర్టెన్ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ద పైప్. Liquid flowing a pipe along the surface may not be constant in the shape or a volume. సో మనకి ఇమాజినరీ బౌండరీ అంటే ఏంటంటే మనకి ఒక లిక్విడ్ అనేది పైప్ లో నుంచి ఫ్లో అవుతూ ఉంది. ఆ లిక్విడ్ ఫ్లోయింగ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బౌండరీ అనేది మనకి ఆ పైప్ యొక్క షేప్ అండ్ వాల్యూమ్ ని బేస్ చేసుకొని మనకు ఉంటారు. సపోజ్ మనకి పైప్ యొక్క వాల్యూమ్ అనేది స్మాల్ గా ఉందనుకోండి, మనకి ఫ్లో అనేది ఎక్కువగా ఉంటే మనకి ఆ ఫ్లో ని బేస్ చేసుకొని పైప్ నుంచి రన్ అవుతుంది. సో దాన్ని మనం ఇమాజినరీ బౌండరీ అంటాం. సో యూనివర్స్, ఇక్కడ యూనివర్స్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ ప్లస్ బౌండరీ. సో సిస్టమ్, సరౌండింగ్స్, బౌండరీ మొత్తాన్ని కాంబినేషన్ ని మనం ఏమంటామంటే అండి యూనివర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ కింద దీన్ని థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఈ రీజియన్ ఆర్ స్పేస్ ని మనం ఫోకస్ చేసుకొని దీంట్లో థర్మోడైనమిక్ ప్రాసెస్ కానీ స్టడీ వేరీ అయితే, ప్రాపర్టీస్ వేరీ అయితే దాన్ని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం. సో బౌండరీ అంటే ఏంటండి, ఈ రిమైనింగ్ స్పేస్ మొత్తాన్ని, సిస్టమ్ కాకుండా రిమైనింగ్ స్పేస్ మొత్తాన్ని సరౌండింగ్స్ అంటాం. సో ఈ సరౌండింగ్స్ ని బౌండరీని సపరేట్ చేసి ఈ డాటెడ్ లైన్స్ ని మనం బౌండరీ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ బౌండరీ, ఇమాజినరీ బౌండరీస్ అనుకున్నాం కదా. సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నామండి. ఈ సిస్టమ్ అనేది రియల్ బౌండరీ అయితే మనకి డార్క్ కలర్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తే రియల్ బౌండరీ అండి. సో ఇమాజినరీ బౌండరీ అంటే ఇప్పుడు మనం పైప్ తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు ఎక్స్పాన్షన్ అనేది ఇమాజినరీ అవుతుంది. సో ఇది ఇమాజినరీ బౌండరీ అవుతుంది. సో రియల్ బౌండరీ అండ్ ఇమాజినరీ బౌండరీ. సో బౌండరీస్ ని అదర్ దాన్ స్పేస్ మొత్తాన్ని మనం ఏమంటామండి సరౌండింగ్స్ అంటాం. సో సమ్ ఆఫ్ సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ ప్లస్ బౌండరీ అంటే ఈ మొత్తం ఈ స్పేస్ ని మొత్తాన్ని మనం ఏమంటాం యూనివర్స్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. So thermodynamic systems, the analysis of thermodynamics process includes the study of transfer of mass and energy across the boundary. సో ఈ థర్మోడైనమిక్ సిస్టమ్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ని మనం అనాలిసిస్ ఎలా చేసుకున్నాం అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని బేస్ చేసుకొని బౌండరీస్ ని క్రాస్ చేసుకుంటా మనకి సిస్టమ్స్ అనేవి 3 types of systems. ఫస్ట్ వన్ ఈస్ నాన్ ఫ్లో ఆర్ క్లోజ్డ్ సిస్టమ్. Second one is flow or open system. In that again 2 types of systems, steady flow, unsteady flow and isolated systems. So how many types of systems? And 3 types of thermodynamic systems are there. Closed system or non-flow system, open system or flow system and isolated system. Next types of thermodynamic systems. So మనం already previous గా అనుకున్నాం కదండి systems అనేవి 3 types అని. So దాంట్లో first one open system. This system which can exchange both energy and mass transfer. So
ఈ సిస్టంలో మనకి ఏమవుతుంది, బోత్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అలానే మాస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే హీట్ అండ్ వర్క్ విత్ ఇన్ ద సరౌండింగ్స్. సో సరౌండింగ్స్ నుంచి హీట్ అండ్ మాస్ అండ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. సో ద మాస్ విత్ ఇన్ ద సిస్టమ్ కెనాట్ బి కాన్స్టెంట్. మాస్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉండదు. సో నేచర్ ఆఫ్ ప్రాసెసింగ్ అక్కరింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ఏ ఫ్లో. సో ఇక్కడ మనకి మాస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఫ్లో టైప్ లో ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ ఈస్ వాటర్ పంప్. ఎగ్జాంపుల్ మనకి ఓపెన్ సిస్టమ్ కి వాటర్ పంప్ అని చెప్పారు. సో వాటర్ ఎంటర్స్ ఎట్ లోయర్ లెవెల్ అండ్ పంప్ టు ఏ హైయర్ లెవెల్. వాటర్ జనరల్ గా మనకి లో లెవెల్ నుంచి హై లెవెల్ కి మనకి పంప్ చేసుకునే డివైస్ ని మనం వాటర్ పంప్ అంటాం. సో ఈ పంప్ అనేది మనకి జనరేట్ అవ్వాలి అంటే మోటార్ ని యూజ్ చేసుకొని జనరేట్ చేసుకుంటాం. సో ద మాస్ అండ్ ఎనర్జీ క్రాసెస్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్. సో ఇక్కడ మాస్ అండ్ ఎనర్జీ అనేది రెండు బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ ని మనకి క్రాస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సిస్టమ్ ని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దీని మొత్తాన్ని సిస్టమ్ అనుకుంటే, సిస్టమ్ లో మాస్ మే చేంజ్, బౌండరీ మే బి ఫ్రీ ఆర్ మూవ్. సో ఇక్కడ సిస్టమ్ యొక్క మాస్ అనేది చేంజ్ అవుతుంది, బౌండరీ అనేది ఫిక్స్డ్ అవ్వచ్చు, ఇమాజినరీ అవ్వచ్చు. సో దీంట్లో మాస్ ఇన్పుట్ అండ్ మాస్ అవుట్పుట్, ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నాం. సో ఎనర్జీ ఇన్పుట్ అండ్ ఎనర్జీ అవుట్పుట్. Another example of open system is steam turbine అండి. సో స్టీమ్ టర్బైన్ లో స్టీమ్ ఎంటర్ అనేది టర్బైన్స్ కి బిఫోర్ ఎక్స్పాన్షన్ అండ్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ తర్వాత మనకి ఎక్స్పాన్షన్ జరుగుతున్న ప్రాసెస్ లో వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఓపెన్ సిస్టమ్ లో మాస్ అండ్ వర్క్ రెండు బౌండరీని క్రాస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ సిస్టమ్. సో ఫస్ట్ వన్ వాటర్ పంప్, సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఏ టర్బైన్. Second one is a closed system. So closed system in which exchange energy within the surroundings but not the mass. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ విత్ ఇన్ ద సరౌండింగ్స్ లోపలే ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో ద క్వాంటిటీ ఆఫ్ ద మ్యాటర్ రిమైన్స్ ఫిక్స్డ్ అండ్ ద సిస్టమ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నామండి, వాల్యూమ్ మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కాన్స్టెంట్ గా ఉండడం వల్ల దీన్ని కాన్స్టెంట్ మాస్ సిస్టమ్ అంటాం. ద ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్ ఆఫ్ ద సిస్టమ్ మే చేంజ్. సో ఇక్కడ మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేవి మనకి చేంజ్ అవుతున్నాయి అని చెప్తుంది. సో ఎగ్జాంపుల్ ఈజ్ ఎ స్టీమ్ టర్బైన్. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఏ గ్యాస్ పిస్టన్ సిలిండర్ ఇన్ విచ్ పిస్టన్ ని మనం ప్లేస్ చేసుకున్నాం అండి. సో ఇక్కడ హీట్ అనేది సప్లై చేస్తున్నాం గ్యాస్ కి. సో దానివల్ల ఏమవుతుంది, పిస్టన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అనేది ఇంక్రీజ్ అయ్యి వర్క్ ఆఫ్ ద గ్యాస్ విత్ ఇన్ ద పిస్టన్ అనేది జరుగుతుంది. సో దస్ ద హీట్ అండ్ వర్క్ క్రాసెస్ ద బౌండరీ. సో పిస్టన్ యొక్క బౌండరీని క్రాస్ చేసుకొని మూవ్ అవుతుంది, కానీ మాస్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా అటైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సిస్టమ్ లో మాస్ అనేది కాన్స్టెంట్ అండ్ బౌండరీ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది, అంటే ఎనర్జీ ఇన్లెట్ అండ్ ఎనర్జీ అవుట్లెట్ క్రాసెస్ ద boundary. Next type of the system is isolated system. Isolated system is one in which there is no interaction between the system and surroundings. Isolated system లో ఏంటంటే మనకి interaction between the system and surroundings అనేది ఉండదు. It may be of fixed mass and energy transfer. సో ఇక్కడ మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ గానే ఉంటది, అలానే మాస్ ట్రాన్స్ఫర్ కాన్స్టెంట్ గానే ఉంటది విత్ ఇన్ ద బౌండరీ. సో no mass and heat transfer across the systems is called as an isolated system. సో ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలానే మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో కాన్స్టెంట్ అంటే ఎంత మాస్ అండ్ ఎనర్జీ తీసుకున్నా అంత మాస్ అండ్ ఎనర్జీ త్రూ అవుట్ ద ప్రాసెస్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ యూనివర్స్. సో యూనివర్స్ లో ఏంటంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, బట్ ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ ద కాన్స్టెంట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మాస్ ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. నెక్స్ట్ హాట్ కప్ ఇన్ ఏ వెల్ ఇన్సులేటెడ్ వెసల్. అంటే ఒక హాట్ కాఫీలో ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటున్నాము, దాన్ని ఇన్సులేట్ చేసాము. ఇన్సులేట్ చేసినప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలానే మాస్ ఆఫ్ ద కప్ మనకి కాన్స్టెంట్ గానే అటైన్ అవుతుంది. సో ఈ సిస్టమ్ లో మనకి ఏమవుతుంది, మాస్ అండ్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. సో మాస్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అలానే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ దీన్ని మనం ఇన్సులేట్ చేసుకొని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి సిస్టమ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనుకున్నాం కదండి, ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో సిస్టమ్ అంటే ఏంటి, ఏ రీజియన్ అయితే ఫోకస్ చేస్తున్నామో దాన్ని సిస్టమ్ అంటున్నాం.
సో బౌండరీ అంటే సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సపరేట్ చేసేదాన్ని బౌండరీ అంటే ఈ లైన్ ని బౌండరీ అంటాం. సో సరౌండింగ్స్ అంటే అదర్ దాన్ ద బౌండరీ అండ్ ద సిస్టమ్ ని బౌండరీస్ అంటాం. సో ఎన్ని టైప్స్ అంటే థర్మోడైనమిక్ సిస్టమ్స్ 3 టైప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ లో మాస్ ఆఫ్ ద సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. సో ఎనర్జీ ఇన్లెట్ అండ్ ఎనర్జీ అవుట్లెట్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ లో మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ రెండు అక్కర్ అవుతాయి. సో ఈ సిస్టమ్ లో మాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అంటే మాస్ ఇన్లెట్ అండ్ మాస్ అవుట్లెట్ అనేది వేరీ, అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది, ఎనర్జీ ఇన్లెట్ అండ్ ఎనర్జీ అవుట్లెట్ అనేది వేరీ అవుతుంది. ఓకేనండి. సో దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. సో ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, మాస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రెండు చేంజ్ అవ్వదు. అంటే క్లోజ్ సిస్టమ్ లోనే ఐసోలేటెడ్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే క్లోజ్డ్ సిస్టమ్ లో దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఏంటండి ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే క్లోజ్డ్ సిస్టమ్ లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ బౌండరీస్ అండ్ ఇంటరాక్షన్స్. సో ఓపెన్ సిస్టమ్స్ లో ఆల్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ మాస్, వర్క్ అండ్ హీట్ అనేది అక్కర్ అవుతుందండి ఓపెన్ సిస్టమ్ లో. సో క్లోజ్డ్ సిస్టమ్ లో మాస్ అనేది అవ్వదు, మాస్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. సో మాస్ కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతూ వర్క్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. ఐసోలేటెడ్ సిస్టమ్స్ లో మాస్ ట్రాన్స్ఫర్, నో వర్క్ ట్రాన్స్ఫర్, నో హీట్ ట్రాన్స్ఫర్స్. అండ్ ఇన్సులేటెడ్ సిస్టమ్ మీన్స్ హీట్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో హీట్ కెనాట్ ఎంటర్ ఆర్ లీవ్. సో హీట్ అనేది ఎంటర్ అవ్వదు, లీవ్ అవ్వదు, అంటే మాస్ అండ్ వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ రిజిడ్ సిస్టమ్ మీన్స్ మెకానికల్ వర్క్ కెనాట్ బి డన్ బై ద సిస్టమ్. సో వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, అంటే మాస్ అండ్ హీట్ అనేది వేరీ అవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. సో టైప్స్ ఆఫ్ ద బౌండరీ బేస్డ్ ఆన్ ద ట్రాన్స్ఫర్స్. సో ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి మనకి, ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, హీట్ ఎనర్జీ అండ్ మాస్ ఎనర్జీ. సో ఓపెన్ సిస్టమ్ లో ఎనర్జీ హీట్ ట్రాన్స్ఫర్ పాసిబుల్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్. క్లోజ్డ్ సిస్టమ్ లో ఓన్లీ హీట్ ట్రాన్స్ఫర్ బట్ నాట్ మాస్ ట్రాన్స్ఫర్. ఐసోలేటెడ్ సిస్టమ్స్ లో నో ఎనర్జీ అండ్ నో మాస్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ అదర్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. సో అంటే ఆ 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కాకుండా ఇంకొక 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఎడియోబాటిక్ సిస్టమ్, హోమోజీనియస్ సిస్టమ్ అండ్ హెట్రోజీనియస్ సిస్టమ్. సో ఎడియోబాటిక్ సిస్టమ్ అంటే ఎడియోబాటిక్ వాల్వ్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ వర్క్ అండ్ నాట్ హీట్ విత్ ఇన్ ద సరౌండింగ్స్. సో మనకి విత్ ఇన్ ద సరౌండింగ్స్ అంటే సరౌండింగ్ సిస్టమ్ లో కన్సిడర్ చేసుకుంటే ఓన్లీ వర్క్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది, హీట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇలా హీట్ అనేది కాన్స్టెంట్ గా, అంటే హీట్ అనేది కాన్స్టెంట్ గా అటైన్ అవ్వడం కోసం ఆ వాల్స్ కి మనం ఇన్సులేట్ చేసుకుంటాం. సో ఆల్ ద ఎడియోబాటిక్ సిస్టమ్స్ ఆర్ థర్మల్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్. నెక్స్ట్ హోమోజీనియస్ సిస్టమ్స్. సో హోమో అంటే ఏంటంటే సింగిల్. సో ఏ సిస్టమ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్. ఒక సిస్టమ్ లో ఒక ఫేజ్ అనేది ఒక ఫేజే ఉంటే, అంటే ప్రాసెస్ చేంజ్ అయినా కూడా ఒక ఫేజే ఉంటే దాన్ని హోమోజీనియస్ సిస్టమ్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఈస్ మిక్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ వేపర్. సో ఎయిర్ అండ్ వేపర్ మిక్చర్స్ ని రెండింటి కాంబినేషన్స్ తీసుకుంటే దాన్ని హోమోజీనియస్ సిస్టమ్. సో ఎయిర్ అనేది గ్యాస్ ఫేజ్, వేపర్ అనేది గ్యాస్ ఫేజ్. సో రెండు సింగిల్ ఫేజ్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ హెట్రోజీనియస్ సిస్టమ్. సో హెట్రో మీన్స్ మోర్ దాన్ వన్ ఫేజ్. సో మోర్ దాన్ వన్ ఫేజ్ ఉంటే దాన్ని హెట్రో అంటాం. సో హెట్రోజీనియస్ సిస్టమ్ మీన్స్ ఏ సిస్టమ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more phases. సో ఒక సిస్టమ్ లో 2 or more ఫేసెస్ ఉంటే దాన్ని మనం హెట్రోజీనియస్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ వాటర్ ప్లస్ స్టీమ్. సో వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది, స్టీమ్ అనేది వేపర్ ఫేజ్ లో ఉంటుంది. సో రెండింటి యొక్క కాంబినేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఎగ్జాంపుల్ ఈస్ ఐస్ ప్లస్ వాటర్. సో ఐస్ అనేది సాలిడ్ ఫేజ్ లో ఉంటుంది, వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. సో ఐస్ ప్లస్ వాటర్ అంటే 2 ఫేజెస్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం హెట్రోజీనియస్ సిస్టమ్ అంటాం. సో ఎడియాబాటిక్ అంటే నో ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ బిట్వీన్ ద సరౌండింగ్స్. నెక్స్ట్ హోమో మీన్స్ ప్రాసెస్ విత్ ఇన్ ద సిస్టమ్ జరిగినా కూడా సింగిల్ ఫేజ్ లో ఉంటే హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. సో హెట్రో మీన్స్ 2 or more ఫేసెస్ ఉంటే దాన్ని మనం హెట్రోజీనియస్ సిస్టమ్స్ అంటాం. సో దీస్ ఆర్ ద అదర్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. మనకి ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని కన్సిడర్ చేసుకున్నాం అండి. ఆ ఎగ్జాంపుల్స్ కి మనం ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి మనం ఇక్కడ స్టడీ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈస్ బాయిలర్స్, టర్బైన్స్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్. సో బాయిలర్స్, టర్బైన్స్, హీట్ ఎక్స్చేంజర్స్ లో మనకి ఏమవుతుందండి, ఇన్ కేస్ ఆఫ్ బాయిలర్స్ కన్సిడర్ చేసుకుంటే బాయిలర్స్ లో మనకి ఏమవుతుంది, సో ఓపెన్ సిస్టమ్ అంటే ఏమనుకున్నాం మనం, సో ఓపెన్ సిస్టమ్ లో మనకి బోత్ మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది అక్కర్ అవుతుంది అనుకుందాం. సో టర్బైన్స్ లో మాస్ ట్రాన్స్ఫర్ అక్కర్ అవుతుంది, అలానే హీట్ ట్రాన్స్ఫర్ కూడా అక్కర్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్స్, బాయిలర్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈస్ టీ కెటిల్.
సో టీ కెటిల్ తీసుకుంటే హీట్ ఈస్ సప్లై టు ద కెటిల్ బట్ మాస్ ఆఫ్ ద వాటర్ రిమైన్స్ ద కాన్స్టెంట్. సో మాస్ ఆఫ్ ద వాటర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, హీట్ మాత్రమే సప్లై చేసుకుంటాం. సో మాస్ కాన్స్టెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈస్ ద కిచెన్ రిఫ్రిజిరేటర్. సో కిచెన్ రిఫ్రిజిరేటర్ లో కూడా మనకి మాస్ ఆఫ్ ద రిఫ్రిజిరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎలక్ట్రిసిటీని సప్లై చేసుకుంటే కంప్రెస్ అయ్యి హీట్ అనేది సమ్ లాస్ట్ అనేది సిస్టమ్ కి జరుగుతుంది, అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది అక్కరైంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్. సో ఎయిర్ ఫ్లోస్ త్రూ ద ఫ్యాన్, ఎలక్ట్రిసిటీ ఈస్ సప్లై టు ద ఫ్యాన్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్. సో ప్రెషర్ కుక్కర్ లో మనకి మాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో స్టీమ్ అనేది వాటర్ నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అయిన దాన్ని నెగ్లెక్ట్స్ మైన్యూట్ కాబట్టి నెగ్లెక్ట్ చేసుకుంటాం. సో హీట్ ఈస్ సప్లై టు ద కుక్కర్. సో కుక్కర్ కి హీట్ అనేది సప్లై చేస్తున్నాం కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈస్ కార్బొరేటర్. సో కార్బొరేటర్ లో ఏమవుతుందంటే పెట్రోల్ ఎయిర్ అనేది సిలిండర్ లోపల ఎంటర్ అవుతుంది. మిక్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎయిర్ లీవ్స్ ద కార్బొరేటర్. సో ఎంటర్ అయిన దానికి లీవ్స్ అయిన దానికి వేరియేషన్ ఉంటుంది. సో దేర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది వేరియేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ ఓపెన్ సిస్టమ్. నెక్స్ట్ రేడియేటర్ ఆన్ ఆటోమొబైల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, రేడియేటర్ ఆన్ ఆటోమొబైల్స్. సో ఆ రేడియేటర్ లో హాట్ వాటర్ ఎంటర్ అయ్యి కోల్డ్ వాటర్ లీవ్ అవుతుంది. సో హాట్ వాటర్ ఎంటర్ అవుతుందంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ ఇది ఎక్స్ట్రాక్టెడ్ బై ద ఎయిర్. సో ఎయిర్ ని యూజ్ చేసుకొని హీట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది టు ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద కార్బొరేటర్ ట్యూబ్. సో కార్బొరేటర్ ట్యూబ్ నుంచి మనకి హాట్ వాటర్ అనేది కోల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ ఓపెన్ సిస్టమ్. So these are the various examples of the thermodynamic systems. Thank you.